ఏమండి, కోపం ప్రసాదం మీద చూపిస్తే పాపం. కళ్ళల్లో నిర్మలత్వం, మాటలో పాటలో పసిపాప అమాయకత్వం కనిపిస్తుంది. అలాంటి అమ్మాయిని పట్టుకుని మోసగత్తి అని ఎలా అనగలం ఇన్స్పెక్టర్? ఏది ఏమైనా సభ్యత సంస్కారం గల కుటుంబానికి చెందిన మనిషిలా ఉంది. నా ఉద్దేశంలో ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ పూర్తిగా తెలిసే వరకు మనం ఏమీ చేయలేం. తొందరపడి బయటికి పంపితే ప్రాణానికే ప్రమాదం. నో, ఆ పాపం మనకదు. ఆ అమ్మాయికి నయమయ్యే వరకు ఇక్కడే ఉంచడం మంచిది. నువ్వేమంటావు రఘు? ఒక మనిషి మన ఇంట్లో ఉన్నంత మాత్రాన తిన్నంత మాత్రాన పోయేదేమి లేదు. కాకపోతే మాటి మాటికి మొగుడు మొగుడు అంటూ అది నా వెంట పడితే మాత్రం భరించేది లేదు. అది సరే. రాజారావు గారు, మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. ఈమె కనిపించడం లేదని ఎవరైనా వస్తే మేము తెలియజేస్తాం. అలాగే. ఈలోగా మేము ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ. అమ్మా తల్లి సరస్వతి, అలనాటి కాళిదాసుని మహాకవిని చేశాం. ఈనాడు ఈ కాళిదాసు కథలు రాయాలనుకుంటున్నాడు. నువ్వు కరుణిస్తే ఒక మంచి ప్రేమ కథను, ఒక అమరగాథను రాస్తాను. కరుణించు తల్లి, కరుణించు, కరుణించు. ఏంటి బాబు, పెన్నలు రిపేరీ కొట్టి పెడుతున్నారా? కాదురా, కథలు రాయాలనుకుంటున్నాను. మీరు కథలు రాయడమా? ఏ పోలీసులు పట్టుకుంటారా? అదే పట్టుకోరనుకోండి, మీరు లెక్కలు రాస్తారు కదా, కథలు కూడా రాయగలరా అని. అప్పారావు, కథలు రాయడం అంటే పెద్ద విశేషం ఏమీ లేదు. మనం రాసే కథలోని పాత్రలు కళ్ళకు కట్టినట్టు, కొట్టొచ్చినట్టు, సజీవంగా, అంటే మన ఎదుట పాత్రలు నిలబడాలి, సజీవంగా మాట్లాడాలి. ఇంత కథ రాయడం అంటే. అప్పారావు, నా మూడు ఓ పేదంటి అమ్మాయి, కుర్ర జమీందారు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ పెళ్లికి పెద్ద జమీందారు ఒప్పుకోలేదు. అయినా పిల్ల జమీందారు పెద్ద జమీందారుని ఎదిరించి పిల్లను పెళ్లి చేసుకుని పెద్ద జమీందారు దగ్గరికి తీసుకువెళ్ళాడు. రాధా, నీకేం భయం లేదు, నాన్నగారి కాళ్లకు నమస్కారం పెట్టు. రాధా, నీకేం భయం లేదు, నాన్నగారి కాళ్ళకి నమస్కారం పెట్టు. పాత్రలం, నీ కథలో నీ పాత్రలం. అవును, కథలో పడి ఇక్కడికి వచ్చారేమిటి? నువ్వే అన్నావు కదయా, నీ పాత్రలన్నీ కళ్ళ ముందు కనపడాలని, సజీవంగా నిలబడాలని. నిలబడ్డావు, ఏం చేయమంటావో చెప్పు. ఏమిటయ్యా అలా తొందరపడకు, కదేది నన్ను ఆలోచించుకొని. హృదయం లేని ఆ తండ్రి తన కుమారునికి తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటాడు. ఏమిటయ్యా కోపడతావు? ఏమిటయ్యా నువ్వు రాసేది? నాది రాతి హృదయమా? నా ఆస్తి చిల్లిగవలా? ఆలు చెప్పులు నత్తగులలోనా? పాత్ర ఔచిత్యమయ్యా, ఇది పాత్ర ఔచిత్యం. ఔచిత్యమా? కళ్ళజోడు పగిలిపోద్దు కవి. ఏమిటయ్యా, మా కళలో పుట్టి మా మేధస్సులో పెరిగినటువంటి పాత్ర నువ్వు మమ్మల్ని ఎదురుస్తావా? అది వెనకటి రోజు. ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు రాయాలి. ఏమిటి మర్యాద? మర్యాద ఏమిటండి? పట్టపగలే కలవరింతలు. కలవంతరా గారా సన్నాసి, నేను రాసిన కథలోని పాత్రను ఎలా పుట్టముట్టిందని వేధిస్తున్నాయో చూడరా, చూడరా. ఇక్కడ మీరు నేను తప్ప ఇంకెవరూ లేరండి. అయ్యో, వీడు చూపు కూడా పోయింది. ఆయన ఎన్ని వేలురా? 4. ఇది 3. ఇది 1. బానే ఉందే. మరి ఆ కర్ర, కళ్ళదోడు, ఈ క్రాపింగ్, ఆ గాజులు కనపడటం లేదట్రా? అయ్యి బాబోయ్ బాబోయ్, ఇక్కడ ఏమీ లేవండి. రాయవయ్యా. రాస్తాను కానీ నువ్వు సైకరించవయ్యా. మర్యాద మర్యాద లేదా కళ్ళతోడు పగిలిపోద్దు కవి. అయ్యా, నేనేం చేసే తమరికి నుంచి వెళ్తారు? ఆ కలం పక్కన పెట్టి ఆ పుస్తకం మూసే. అమ్మాయ్యా, వీడి జోలికి మరోసారి పోకూడదు, వెళ్ళకూడదు. ఏది కథ రాస్తాను. పాపా, అరే పాప ఎక్కడున్నట్టు? ఏమిటమ్మా?
ఏమైంది? అరే మావయ్య, ఎందుకమ్మా? ఎందుకు కన్నీళ్ళు? నాకేదో భయంగా ఉంది మావయ్య. చుట్టూ చీకటి, ఎవరో ఇద్దరు ఎందుకో నన్ను తరుముతున్నట్టు, నాకేదో ప్రమాదం జరగబోతున్నట్టు భయం వేస్తుంది మావయ్య. పిచ్చి తల్లి, ఊరుకోమ్మా ఊరుకో. అదంతా నీ భ్రమ. నీకెందుకమ్మా భయం? మేము అందరం లేవు? అంతా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ కానీ ఆయనే నేను తనకు లేనట్టుగా ప్రవర్తిస్తున్నాను. అసలు నేనేం తప్పు చేశానని మావయ్య ఆయనకి నా మీద అంత కోపం? నీ మీదే కాదమ్మా, అసలు వాడికి ఆడవాళ్ళంటేనే కోపం. ఎందుకని? ఏం చెప్పమంటావమ్మా? ఒకప్పుడు వీడు స్త్రీ జాతిని గౌరవించేవాడు, అభిమానించేవాడు. ఆ రోజుల్లో వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ ఇంతలో ఏమైందో, ఆ అమ్మాయి వీడిని మోసం చేసి మరొకతన్ని పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. గాయపడ్డ వీడి మనసు ఆనాటి నుంచి స్త్రీ జాతిని ద్వేషించడం మొదలుపెట్టింది. అంతేనమ్మా, అంతే. వారెంత బాధను మనసులో పెట్టుకునే బదులు నాతో చెప్పొచ్చు కదా మావయ్య. ఎంత పెద్ద రచయితకైనా కొన్ని అనుభవాలను అనుభూతులను చెప్పుకోవడానికి భాష తెలియదమ్మా. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకోక నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. ఈసారి బాధల గాథలు, వేతల వేతలు, నా కథలు, పాత్ర పోషణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అవి నా మీదకి వచ్చేస్తున్నాయి. కుంటి రంగయ్యకు కాలే కాదు, కూడు కూడా లేదు. కూడు కాలు లేని రంగయ్యకు కోడలు మాత్రం ఉంది. కానీ కోడల ముఖంలో లక్ష్మీ కళ లేదు. కారణం వైద్యం. భర్త లేడు, భర్త లేని ఆ లక్ష్మి ఆ ఇంట ఈ ఇంట వంట పని చేస్తూ పట్టెడన్నం తెచ్చి మామకు పెడుతూ ఉంది. రండి బాబు రండి, ఇంత ఆలస్యంగా వచ్చారే. చాలేవయ్యా, మంచి చెడ్డ లేకున్నాను. కుంటాడు పెందరాలు ఎలా వస్తాడు? ఊహించడానికి కూడా దరిద్రమే. ఏ పెద్ద కోటీశ్వరుడిగా ఊహించకూడదు. ఖరీదైన కారు వేసుకుని సరాసరి టేబుల్ మీదకి వచ్చి ఆగుతురు. ఏమయ్యా, మొన్న నా ప్రేమ కథలో జమీందారుగా వచ్చింది నువ్వేగా? అవును. మళ్ళీ కూడలేని కుంటి పాత్రలో నువ్వే వస్తే ఎలాగయ్యా? ముఖ్య పాత్రలన్నిటికీ నేనే వస్తానయ్యా. పాత్ర జాలికరమైంది బాబు. ఈ పాత్ర కూడా నువ్వే వస్తే పాత్ర దెబ్బతింటుంది. అసలు దెబ్బతిన్నాకే ఈ పాత్ర కుంటిదైందయ్యా. నువ్వు రాయవయ్యా. ఉన్న కాస్త ముద్ద మామయ్యకు పెడదామని అనుకుంటుండగా అమ్మా ఆకలి, అమ్మా ఆకలి అని పిల్లలు వచ్చారు. వచ్చారా నాయన? ఉన్న ఒక్క ముద్ద కుంటి మామయ్యకు పెట్టనా, పిల్లలకు పెట్టనా అనే పెద్ద సమస్య లక్ష్మికి ఎదురయ్యింది. ఇంతలో ఒక నల్ల కుక్క వచ్చి ఆనందం తినేసిందా? నిన్ను దాన్ని డొక్కలో పొడిసేస్తాను. ఏది వచ్చి తినమను. నువ్వు మాత్రం ఫుడ్ ఫుల్లుగా కొట్టేసి కూర్చుని మా అన్న మాత్రం కుక్కలకి వేసేస్తావు. ఏం రాత్రయ్యా? కాళిదాసు, అయ్యా వస్తున్నా. మీరు ఎక్కడికే వస్తున్నారు? నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికే, నీ పాత్రలో. అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తారన్నమాట. వస్తారు. వస్తావయ్యా. సరే రండి రండి. అమ్మయ్యా, ఈ పెద్ద శాల్తీగాడు ప్రతి కథలోనూ వస్తున్నాడు. ఈసారి చిన్నపిల్లల కథ రాస్తాను. అప్పుడు వీడు రాడుగా, చిన్నపిల్లలు చెప్పినట్టు వింటారు. కాళిదాసు, అయ్యా
నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ నాకు భయంగా ఉంది. భయమా? పిచ్చి పిచ్చి వేషాలేక మర్యాదగా నీ గదికి వెళ్ళి పడుకో. నాకు రూమ్ అంటే చాలా భయం. నన్ను ఇక్కడే పడుకునివ్వండి. ఇదిగో నీకు మరోసారి చెప్తాను, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. భయం గేయమని చెప్పి నా నెత్తినే కూర్చుందాం అనుకుంటున్నావా? నన్ను ఎందుకు అలా కోపడతారు? అసలు నేనేం చేశాను? ఇదిగో పోనీ కదా అని ఊరుకుంటే మరీ మితిమీరిపోతుంది. ముందు పో బయటికి. మీరెప్పుడు ఇంతే, ప్రేమతో నోరిప్పి ఒక్క ముక్కైనా మాట్లాడరు కదా. ఇదిగో ఆ తలగండి కౌగులించుకుని పడుకోండి. దేవుడు రాత్రంతా మీకు నిద్రే పట్టేవాడు చూసుకోండి. నిజంగానే నన్ను వెళ్ళిపోమంటారా? ఈ గదిలోంచే కాదు, వీలైతే ఇంట్లో చెప్పమంటాను. ఏమన్నారు? అలా అంటే నేను అసలు వెళ్ళను. ఇక్కడే పడుకుంటాను. ఈ మంచం మీద నాకు హక్కు ఉంది. ఇలాంటి తెక్క తెక్క కబుర్లు చెప్పు. అసలు ఎవరిని అనుకుంటున్నావు నువ్వు? మీ భార్యను అనుకోవడమే కాదు, నిజం కూడాను. నీ నాటకాలు కట్టిపెట్టు. నీకు ఈ ఇంటికి ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు రోడ్డు మీద పడితే పట్టుకోవచ్చు అంతే. అబద్ధ, మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. అక్షరాల నిజం. నువ్వు ఇంట్లో మా దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నావు. నువ్వెవరవో ఏమిటో ఎక్కడి నుంచి వచ్చావో మాకెవరికి తెలియదు. కాదు కాదు కాదు, ఇది నా ఇల్లు. నేను ఇంటి కోడల్ని. నోర్మై, మాటలు చెప్పి మాయ చేద్దాం అనుకుంటున్నావా? మరొక్కసారి నా గదిలో అడుగు పెట్టావో మర్యాద తగ్గదు. పో బయటికి. ఏమైందమ్మా? లే లే లే. మావయ్య, రఘు, బాబాయ్ నువ్వేం చెప్పకు. ఆడదాని మాటలు కన్నీళ్లు అబద్ధాలకి ప్రతిరూపాలు. వాటిని నేను నమ్మను. ఇంకోసారి అది నా జోలికొస్తే నేనే ఇంట్లోంచి బయటికి పోతాను.